గత ప్రభుత్వ ఇసుక పాలసీపై సిబిసిఐడి ఎంక్వైరీకి ఆదేశిస్తామన్నారు సీఎం చంద్రబాబు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తుంది అన్నారు. నేచర్లో వచ్చిన ఇసుకని కొంతమంది ఇష్టానుసారంగా చేయడం చాలా దుర్మార్గం. పోయిన గవర్నమెంట్ చాలా జరిగాయి. దానిపైన కూడా ఇప్పటికే ఎంక్వైరీ జరుగుతున్నాయి. కడాన సుప్రీంకోర్టు చెప్పినా భయపడలేని పరిస్థితికి వచ్చాం. ఇమ్యూనిటీ దానికి కూడా సుప్రీంకోర్టును కూడా మభ్య పెట్టడానికి తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్నీ దొరుకుతారు, ఎవడు తప్పించుకోలేండి. అందుకే చెప్తాను, శాండ్ విషయంలో కూడా నో కాంప్రమైజ్. చాలా ఇర్రెగ్యులారిటీస్ వచ్చాయి. ఇప్పటికే అక్కడ కన్సర్న్ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకోమన్నాం. ఇప్పుడు నేను ఆర్డర్ చేస్తున్నా, సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తాం. మొత్తం కేసునంతా ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరినీ పనిష్ చేస్తాం. ఆ విషయంలో నో క్వశ్చన్.